తదుపరి లోకము చంద్రలోకము అనగా సోమలోకము. ఈ లోకము చంద్రుని యొక్క ఆధిపత్యంలో ఉంటుంది. ఈ లోకము చాలా శాంతంగా ప్రశాంతమైనదిగా ఉంటుంది. దీన్ని సాధించేవారు అంటే ఈ లోకానికి రావాలి అని అనుకున్నవారు ఎవరయ్యా అంటే తపస్సు చేతను, దానము చేతను, శుభ ఆచారాలను చేతను ఎవరైతే సంస్కార ధర్మాలు చేస్తూ ఉంటారో వారు ఈ లోకాల్లో నిర్విరామంగా శాంతియుతంగా ఉండబోతారు పక్షిరాజా అని విన్నవిస్తూ, గురుభక్తితో జీవించిన వారు ఈ లోకాల్లోకి అందుబాటులోకి అంటే ఈ లోకాల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. శరీరాతీతమైనవి శుభమైన తత్వస్వరూపులై ఈ లోకంలో నివసిస్తారు. వారి యొక్క పుణ్యకర్మలు తీరినంత కాలము తదుపరి లోకము సూర్యలోకము. ఈ లోకము తేజస్సుతో కూడినటువంటిది, సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉండే లోకము. దీనిని ఎవరు సాధిస్తారయ్యా అంటే బ్రహ్మచర్య నిష్టలు పాటించేవారు, ఆత్మ నియమంతో స్థిరంగా ఉన్నటువంటి వారు, వేదాధ్యయనం చేసిన వారు, గురుకుల విద్యలో పునీతులైన వారు ఈ లోకంలో స్థానాన్ని పొందుతారు అంటూ ఇది గాఢమైన జ్ఞానమయ లోకము అని చెబుతూ